హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం గ్యామిట్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ సెమెన్ ఫ్రీజింగ్. స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఫ్రీజింగ్ అంటే అది తీసి లోవర్ టెంపరేచర్లో పెట్టి వెనెవర్ యూఆర్ రెడీ ఫర్ ప్రెగ్నెన్సీ స్పర్మ్ కానీ ఎగ్ కానీ తీసి అప్పుడు ఎంబ్రియో ఫార్మేషన్ చేయడం అనేది. సో ఎప్పుడు చేసుకోవాలి? స్పర్మ్ కానీ ఎగ్ కానీ వెన్ యూర్ ప్లానింగ్ ఫర్ ఫ్రీజింగ్ మీరు 20స్లో కానీ ఎర్లీ 30స్లో కానీ ప్లాన్ చేస్తే క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ విల్ బీ గుడ్. సో క్వాలిటీ మంచిగా ఉంటేనే ఫ్రీజింగ్లో మనకు లాభాలు అనేది దక్కుతాయి. ఇది ఎప్పుడు ఇండికేటెడ్. సో ఇన్ కేస్ ఏమైనా ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఏమైనా ఓవరీ సర్జరీకి వెళ్తున్నారు, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, పదే పదే సిస్ట్లు రావడం, లేదా ఏఎంహెచ్ కొంచెం తక్కువ ఉంది, ఇట్లాంటి మెడికల్ రీజన్స్ కోసం మీరు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. కొన్ని సోషల్ రీజన్స్ అంటే ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ ప్లాన్ చేసుకుంటున్నారు, లేదా ఫస్ట్ బేబీ అయిపోయింది, సెకండ్ బేబీకి మీరు చాలా గ్యాప్ కోరుకుంటున్నారు, లేదా పెళ్ళి ఇంకా కాలేదు, దే మే బీ సమ్ డిలే ఇన్ మ్యారేజ్, కాకపోతే యూ వాంట్ టు ప్రిజర్వ్ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకోవాలి, పెళ్ళికి లేట్ అయ్యేటట్టుంది, ఈ కారణం వల్ల ఉండొచ్చు. లేదా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారు, ప్రెగ్నెన్సీ కొంచెం లేట్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కాజెస్, దీనివల్ల ఎగ్ ఫ్రీజింగ్ అవసరం పడవచ్చు అనే దానికి ఇండికేషన్స్ అన్నట్టు. సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ప్రొసీజర్ ఏంటిది? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంచుమించు ప్రొసీజర్ చాలా వాస్ట్. సో ప్రొసీజర్కి యుల్ హ్యావ్ టు టేక్ ఇంజెక్షన్స్. ఇంచుమించు ఏంటిదంటే ఆ టైంలో మీకు ప్రతి నెల ఎగ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఎగ్స్లో ఒకటి గ్రో అయ్యి మిగతా ఎగ్స్ అనేది తగ్గుతూ వస్తుంది, లేకపోతే అట్రెటిక్ చనిపోతూ ఉంటాయి. ఆ ప్రతి నెల వచ్చే బ్యాచ్లో ఒక్కటే గ్రో అవుతుంది. సో ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తారంటే ఆ వచ్చే బ్యాచ్లో అన్ని ఎగ్స్ పెరిగేటట్టు చేస్తాం. సో వరుసగా ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ దాట్ అందులో పెరిగిన ఎగ్స్ అన్నిటిని ఒక పర్టికులర్ సైజ్కి వచ్చినప్పుడు ఆ ఎగ్ నుంచి ఆ కణాలన్నీ బయటికి తీసి మంచి కణాలని తీసి ఫ్రీజ్ చేసేస్తాము. దట్ ఈస్ ఎగ్ ఫ్రీజింగ్. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఎప్పుడు చేయించుకోవాలి, ఇండికేటెడా కాదా? ఇప్పుడు నార్మల్గా నేను ఉన్నాను, నాకు ఎగ్ ఫ్రీజింగ్ అవసరమా? ఈ మధ్య బాగా మాట్లాడుతున్నారు కదా ఎగ్ ఫ్రీజింగ్ గురించి. సో అవసరమా కాదా ఎట్లా తెలుసుకోవాలి? సో అదర్ దెన్ దిస్ రీజన్స్ మీకు తెలుసుకోవాలంటే ఏఎంహెచ్ ఆర్ ఏఎఫ్సి రెండు చేయించుకోవాలి. ఏఎంహెచ్ అనేది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. సో బ్లడ్ టెస్ట్ ఇచ్చాక ఆ వాల్యూని బట్టి ఏఎంహెచ్ వాల్యూ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, దే మే టెల్ యూ ఏఎంహెచ్ తగ్గుతుందండి, ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళండి అనేది మీకు చెప్తాము. ఏఎఫ్సి అనేది ఒక సింపుల్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో వెనవే యూ గో ఫర్ అ స్కాన్లో అండం అనేది కౌంట్ చేస్తారు. సో అరౌండ్ 8 to 10 అండం ప్రతి ఫాలికల్స్ అనేది ప్రతి ఓవరీలో చూస్తూ ఉంటాం.